కేటీఆర్‌కి చుక్కెదురైంది. బీఆర్ఎస్‌కి చుక్కెదురైంది. స్కాములు జూసి ప్రభుత్వాన్ని న్యాయస్థానాలున్నాయి. సో, ఇయాల ఫార్ములా 1 కేస్‌లో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ని హైకోర్టు కొట్టేసింది. మరి కేటీఆర్ అరెస్ట్‌కి రంగం సిద్ధమైతుందని నేను భావిస్తున్నా. ఒకవేళ ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ చిత్తశుద్ధి ఉంటే అలా కేటీఆర్ అరెస్ట్ జేయాలి. ఏ ప్రభుత్వమైనా స్కాములు జేస్తే ఇలా ఎప్పటికైనా బయట పడతాయి. మరి అలా ఎన్నో ప్రగల్భాలు పలికిన కేటీఆర్ మొన్న ప్రెస్ మీట్‌లో చెప్పినాడు. నాకు జైలంటే భయం లేదు. జైల్‌లో పోయి హ్యాపీగా యోగా చేసుకుంటా అని చెప్పడం జరిగింది. హ్యాపీగా యోగా చేసుకుంటా అంటే మేము మా ధర్మరక్ష సంస్థ తరఫున మీకు యోగా చేసుకోనికి మ్యాట్లు ఫ్రీగా ఇస్తా కేటీఆర్. మేము ఎక్కడ పంపియాలి చెప్పండి? మ్యాట్లు ఇస్తాం హ్యాపీగా పోయి రెస్ట్ తీసుకో జైల్‌ల. మొన్నటిదాకా లిక్కర్ రాని, మొన్న చెల్లె, ఇయాల అన్న, రేపు ఇంకెవరన్నా కావచ్చు. స్కాములు చేస్తే ఎప్పటికైనా బయటపడతాయి. న్యాయస్థానాలపై నమ్మకం ఉంది ప్రజలకి. సో, ఎలాంటి ప్రభుత్వాలైనా స్కాములకు దూరంగా ఉండాలే. చిత్తశుద్ధితోటి ప్రజలకు పనిచేయాలి. అధికార దాహంతో అధికారంలో ఉన్నా అని విర్రవీగితే ఇయాల జైలు గతైతది ఇయాల. ఇయాల ఏసీబీ కాదు ఈడీ కూడా ఎంటర్ అవుతది. ఎంటర్ అయింది ఆల్రెడీ. నీ సంగతేందో మున్ముందు తెలుస్తది. మీరు చేసిన స్కామ్‌లన్నీ బట్టబయలైతాయి. హ్యాపీగా జైల్‌లో పోయి రెస్ట్ తీసుకో. నా తరఫునైతే నేను డెఫినిట్‌గా నీకు యోగా మ్యాట్లు పంపిస్తా.